సరే, సైతాను ఎవరు? సైతానుకి ఎలాంటి శక్తులు ఉంటాయి అనేది మనం చూద్దాం. సైతాన్ అన్న సర్పెంట్, డెవిల్, డీమన్, డ్రాగన్, వాళ్ళంతా అన్ని పేర్లు ఒకటే. ఈవిల్ స్పిరిట్, ఫాలెన్ ఏంజల్స్, ఇవన్నీ కూడా ఒకటే. సో తెలుగులో మనం సైతాన్ అంటాం, అపవిత్ర ఆత్మ, ఇంకా మరి అంతే. తెలుగులో ఎక్కువ పదాలు మనకు లేకపోయినా అపవిత్రాత్మలు ఇంకా సాతాను అనే మాట మనం బైబిల్లో చూస్తాం. ఇప్పుడు సాతాను అసలు ఎవరు ఎగ్జాక్ట్లీ? దేవుడు మొదట సృష్టిని అంతా కూడా సృష్టించినప్పుడు అంతా బాగుంది అని రెస్ట్ తీసుకున్నాడు 7th డే. తర్వాత మరి ఏం జరుగుండొచ్చు? ఒకవేళ పరలోకంలో అంటే హెవెన్లో మరి ఒక రెబెలియన్ జరిగింది. ఈ రెబెలియన్ ఏంటి అనంటే లూసిఫర్ అనేటటువంటి ఒక దేవదూతల్లో కూడా దేవుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దేవదూతల్ని, అంటే రకరకాల స్టేటస్ ఉండేటటువంటి దేవదూతల్ని సృష్టించుకున్నాడు. సో వాళ్ళల్లో ఒక హైయెస్ట్ ర్యాంక్ ఉండే వాళ్ళని చెరబ్ అని అంటారు, కేరూబులు. సో వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా సిమిలర్గా సౌండ్ చేస్తుంది కేరూబులు, కేరూబ్ అనే. వీళ్ళెవరు అనేసి అంటే హైయెస్ట్ ర్యాంక్డ్ ఏంజల్స్ అనమాట. సో వీళ్ళకి వింగ్స్ ఉంటాయి, మరి వీళ్ళకి స్పెసిఫిక్ డ్యూటీస్ ఉంటాయి. దే ఆర్ నాట్ జస్ట్ అంటే దే హ్యావ్ అ హ్యూమన్ బాడీ విత్ హ్యాండ్స్, బట్ దేర్ ఫీట్ ఆర్ డిఫరెంట్. అండ్ వాళ్ళకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. దే ఆర్ 4 faced. ఆ 4 facesలో కూడా ఒక హ్యూమన్ ఫేసే ఉంటుంది. మిగిలిన 3 there are different faces. So they are 4 faced winged beings, and with hands like humans and a torso like humans, but legs of a calf అనేది description according to the Bible. So irrespective of all that, let us understand it in a simple manner. So there are different kinds of angels in heaven. అలాంటి different angelsలో ఒక మంచి హైయెస్ట్ పొజిషన్ ఉండేవాడు లూసిఫర్. హీ ఈజ్ అ చీఫ్ మ్యూజిషియన్, వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ బై గాడ్ అండ్ వెరీ ప్యూర్. సో అలాంటి ఒక ఏంజల్ ఏమనుకున్నాడు? దేవుని సింహాసనాన్ని రీచ్ అవుతాను అనేసి అనుకున్నాడు. అంటే ఐ విల్ అసెండ్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్, అంటే సింహాసనాన్ని ఎక్కుతానంటే ఏంది? దేవుణ్ణి పడద్రోయటం అనేది అర్థం. సో దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకుంటాను అనే తలంపు ఆయనకి వచ్చింది కాకుండా, ఆయనకంటూ కొంతమంది వేరే ఏంజల్స్ కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో అకార్డింగ్ టు రెవల్యూషన్ అక్కడ సింబాలిక్గా ఏదైతే చెప్పారో, మరి ఒక డ్రాగన్ ఉంది, దానికి ఒక పెద్ద టెయిల్ ఉంది. విత్ హిస్ టెయిల్ హీ హెస్ స్వెప్ట్ ఆఫ్ 1/3 ఆఫ్ ద స్టార్స్ అండ్ క్యాస్ట్ దెమ్ డౌన్ టు ది ఎర్త్ అని. అంటే దీన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు అని అంటే, లూసిఫర్తో పాటు పడిపోయిన వాళ్ళు దే ఆర్ 1/3 ఆఫ్ ది ఏంజల్స్. సో అంటే ఎట్లా అనంటే 100ని 3 భాగాలు చేస్తే ఒక వంతు అంటే 33, 35. సో అంత మంది అంటే 30%, ఆల్మోస్ట్ 30%, అబౌట్ 35% ఆఫ్ ద ఏంజల్స్ హ్యావ్ ఫాలన్. సో వీళ్ళు పడిపోయినప్పుడు దే ఆర్ నాట్ ఏంజల్స్ ఎనీమోర్. వాళ్ళు ఆ ఏంజలిక్ బీయింగ్ని, ఆ ఏంజలిక్ అపియరెన్స్ని కావచ్చు, ఆ ఏంజలిక్ ర్యాంక్ని కావచ్చు, ఏంజలిక్ పవర్స్ని కావచ్చు, వీటన్నిటిని కోల్పోయేసి వాళ్ళు కింద పడిపోయినారు. సో వెన్ దే ఆర్ ఫాలెన్, వాళ్ళు ఎలా ఉన్నారు? ఓన్లీ ఈవిల్ స్పిరిట్స్ అంతే. దే బికమ్ స్పిరిట్ బీయింగ్స్ అంతే. స్పిరిట్స్ కెనాట్ బీ సీన్. వాళ్ళు ఓన్లీ, అందుకే గాలి అనే పదము వాడుతూ ఉంటారు నార్మల్గా తిట్టేటప్పుడు కానీ, లేకపోతే ఊత పదంలాగా గాలి అనే చెప్తారు. గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నారు, గాలికి పుట్టారు అని. అంటే ఏంటంటే అర్థము, ఈవిల్ థింగ్స్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు, ఈవిల్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఈవిల్ అని అర్థం. సో గాలి అని అన్న, ఈవిల్ స్పిరిట్ అన్న, అపవిత్రాత్మలు, వీళ్ళంతా ఒకటి దెయ్యాలు. సో దే కెన్ నాట్ బి సీన్. అది వాళ్ళ స్టేటస్. సో వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి యాజ్ ఈవిల్ స్పిరిట్ అండ్ ఒక గాలి బీయింగ్స్గా? వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది మనం చూద్దాం. సో వాళ్ళు మరి ఫస్ట్ రాగానే లూసిఫర్ ఈవిల్ స్పిరిట్ ఎవరిలో వెళ్ళాడు? పాములో వెళ్ళాడు. సో పాము ద్వారా వెళ్ళి మరి హవతో మాట్లాడాడు. అందుకే దేవుడు శపించినప్పుడు పాముకి ఏం శాపం ఇస్తాడు? నీ లిమ్స్ని నువ్వు కోల్పోతావు అని అంటాడు. అందుకే రెప్టైల్స్ని చూస్తే, రెప్టైల్స్ అనేది యానిమల్ కింగ్డమ్లో ఒక కేటగిరీ. సో రెప్టైల్స్ని చూస్తే రెప్టైల్స్కి మరి లిమ్స్ ఉంటాయి, ఆల్ ద రెప్టైల్స్ ఎక్సెప్ట్ స్నేక్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్, దట్ బికాస్ గాడ్ కర్స్డ్ కదా అన్నట్టు. సో ఈ పాము కూడా లిమ్స్ ఉండేటివి, నలికిచ్చులు, మరి కెమేలియన్స్ అంటారు కదా,
ఉసిరివల్లి, బల్లి ఇవన్నీ కూడా రెప్టైల్స్. సో వీటన్నిటికీ కూడా లిమ్స్ ఉంటాయి, అంటే కాళ్ళు చేతులు ఉంటాయి. మరి పాముకు కూడా ఉండేటివి. బట్ దేవుడు అదే శపించింది, నువ్వు జీవితం అంతా మన్ను దీన్ని బతుకుతావు అండ్ నీ పొట్ట పైన పాకుతావని. సో ద లిమ్స్ ఆర్ డిటాచ్డ్. సరే, పాము ద్వారా రావటం జరిగింది. హవ్వకి ఏం చెప్పింది, ఏ పండు తినొద్దన్నాడు గార్డెన్లో అని అడిగాడు. అడిగితే అప్పుడు హవ్వ ఏం చెప్పింది, కాదు కాదు ఈ చెట్టులో మాత్రమే తినొద్దన్నాడు అనేసి అంటుంది. అంటే అప్పుడు అలా ఏం లేదు, మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు అని అంటాడు. అని అంటే ఆలోచించుకుంది అక్కడ. హుట్టిగా గబకమని పీకేసుకొని తినలేదు, ఆలోచించుకుంది. ఏమని, ఈ పండు తింటే జ్ఞానం వస్తుంది కదా, అంటే గుడ్ అండ్ ఈవిల్, సో జ్ఞానం వస్తుంది కదా, చూడడానికి కూడా చాలా రమ్యంగా ఉంది అని చెప్పేసి తీసుకొని తినడం జరిగింది. ఇప్పుడు మరి ఈ గాలి బీయింగ్స్కి పవర్స్ ఏంటి, అసలు పవర్స్ ఉన్నాయా అని చూద్దాం. మరి వీళ్ళు గాలి అన్నప్పుడు వాళ్ళు ఓన్లీ ఈవిల్ స్పిరిట్స్, ఎవరికి కనిపించరు, దే ఎగ్జిస్ట్. వాళ్ళు మనుషుల్లో దూరుతారు. అకార్డింగ్ టు ద బైబిల్ జీసస్ చాలా మందిని స్వస్థపరిచినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. సో దూరుతారు, కండిషనల్. ఎలాంటి మనుషుల్లో దూరుతారు అనేసి అంటే, ఎప్పుడు దూరుతారు, ఎలాంటి మనుషుల్లో దూరుతారు, ఎవరిలోకైనా దూరచ్చు. ఎవరికైనా ఈవిల్ థాట్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళలో ఈవిల్ని ఇంకా ఎక్కువ ఇన్స్టిగేట్ చేసి, లేకపోతే మైండ్లో ఒక మరి థాట్స్ని జనరేట్ అని అంటే మైండ్లో ఏదైనా చేద్దాము ఈవిల్ థింగ్ అనేటటువంటి ఆలోచనలు మరి బూస్ట్ చేసి, సో మెల్లనైన స్వరంగా ఉండి వాళ్ళు చేసే వికెడ్ థింగ్స్కి, ఈవిల్ థింగ్స్కి మరి ఇంకా కూడా వత్తాసు పలకడం కానీ, లేకపోతే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం కానీ, సో మైండ్లో ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకునే దాంట్లో మరి ఆ ఇన్స్టిగేట్ చేసేది అది ఈవిల్ స్పిరిట్సే. ఇంకా కండిషనల్గా ఇంకా ఏంటి అని అంటే, చేయకూడని పనులు చేసేటప్పుడు సహకరించేది ఈవిల్ స్పిరిట్స్, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళినప్పుడు ఆవహించేది ఈవిల్ స్పిరిట్స్. మరి ముట్టకూడనివి, తినకూడనివి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అంటే కర్స్డ్ థింగ్స్ అని చెప్పొచ్చు. అవి ముట్టుకున్నప్పుడు, లేదా తిన్నప్పుడు, లేదా చోట్లకి వెళ్ళినప్పుడు, లేదా చేయకూడని పనులు ఏమైనా చేసినప్పుడు, మరి ఎవరికైతే దేవుని ప్రొటెక్షన్ ఉండదో, లేదా ఎవరు దేవుడిని ఇంకా తెలుసుకోకపోయినా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఉంటాడు కదా, సో వాళ్ళకి ఒకవేళ తెలియకుండా కూడా వాళ్ళు మరి ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ మరి దేవుని ప్రణాళికలో ఇంకా లేరు అన్నటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ, కామన్ పీపుల్కి ఎవరికైనా కూడా మరి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈవిల్ స్పిరిట్స్ ఎఫెక్ట్ అనేది. ఏం చేయగలుగుతారు దూరి సిక్నెస్? సో బైబిల్లో చూసినట్లయితే మూగ దెయ్యము, చెవిటి దెయ్యము, మరి క్రిపుల్డ్ దెయ్యము అని అంటే ఎముకల్ని వీక్ చేసేటటువంటి దెయ్యము, సో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా యేసు ప్రభు స్వస్థపరిచాడు. సో 18 సంవత్సరాల నుంచి కూడా మరి ఒక ఆమె లేవలేకుండా వంగిపోయేసి ఉంది అని ఆవిడని కూడా దేవుడు స్వస్థపరిచినాడు. ఆయన ఎవరిని వెళ్ళగొట్టాడు, దెయ్యంని వెళ్ళగొట్టి మళ్ళీ ఈమెలోకి రావద్దు అని కమాండ్ చేసినాడు. సో హర్ సిక్నెస్ వాజ్ బికాస్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. ఇవన్నీ సిక్నెస్, ఇవన్నీ కాజ్ కూడా చేస్తాయి ఈవిల్ స్పిరిట్స్. ఇంకా ఏం చేస్తాయి అని అంటే మరి తిరుగుతూ ఉంటాయి. అందుకే కదా దేవుడు వాక్యంలో ఏమంటాడు, మరి సైతాను హీ విల్ బి వాచింగ్ లైక్ అ రోరింగ్ లయర్ హూమ్ టు డెవర్ అనేసి, అంటే ఎవరిని మృంగుదామా అనేసి పొంచి ఉంటాడంట సైతాను, కాసుకోని ఉంటాడంటే ఎవరు దొరుకుతారా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరికి చెడు ఆలోచనలు తెప్పిద్దాము. సో ఇట్లాంటి వాటికి అందుకనే ఒక కోట్ ఉంటుంది కదా, అన్ ఐడల్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్. సో అందుకే ఖాళీగా మరి ఏమీ పని పాట లేకుండా ఉండటం అంటే అది తప్పుగా భావిస్తారు. ఏదో ఒక పనికొచ్చే పని చేసుకోవడము, లేకపోతే ఒంటరిగా ఉన్నా కూడా ఆ ఒంటరితనంలో మరి చేసే యాక్టివిటీ కూడా అది హెల్ప్ఫుల్గా ఉండాలి, మరి స్పిరిచువల్ గ్రోత్కి కానీ, లేకపోతే ఆ మనిషికి లేదా ఇతరులకి మరి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా ఉండాలి. అంతేగాని ఒంటరిగా కూర్చొనేసి మరి పనికి మాలిన పనులు చేస్తా లేదా ఏమీ చేయకుండా ఉంటే కూడా దాన్ని తప్పుగా భావిస్తారు. ఎందుకనేసి అంటే ద డెవిల్ కెన్ టేక్ కంట్రోల్ ఆన్ యూ వెన్ యు ఆర్ మిస్యూజింగ్ ద టైమ్ అనేది అర్థము. స్లీప్, హ్యావ్ రెస్ట్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేదైనా యాక్టివిటీస్ అంటే లేదా ఏమీ చేయకుండా స్లగ్గిష్గా అంటే ఓపిక లేకుండా మరి కూర్చొని ఉంటారు కదా, అందుకనే వాక్యం ఉంది బైబిల్లో, యూ స్లగర్డ్ నో దాట్ డెస్ట్రక్షన్ విల్ కమ్ టు యూ. అంటే సోమరిపోతుకి దరిద్రం వస్తుంది, అంటే యూ విల్ గో టు పావర్టీ, యూ విల్ గో టు వాంట్. అందుకనేసే ఏదో ఒకటి ప్రొడక్టివ్గా ఏదో ఒక పని చేసుకుంటూ ఇతరులకు ఉపయోగపడుతూ ఉండాలి అన్నది ఒక హ్యూమన్ పర్పస్
అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. ఎప్పుడైతే ఐడిల్‌గా కూర్చుంటారో వాళ్ళని ఏమంటారు? గాలి తిరుగుళ్ళు తిరుగుతా ఉన్నారు, గాలి మాటలు మాట్లాడతారు, గాలికి పుట్టారు. అంటే ఆ గాలి అంటే ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్. సో దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ యూస్‌ఫుల్. వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరుగుతా ఉన్నారు అనేది అర్థం అక్కడ. సరే, ఇంకా ఏం చేయగలుగుతాయి ఈవిల్ స్పిరిట్స్ అని అంటే మనం ఏమేమి చూసినాం? ఒకటి, ఫస్ట్ థింగ్, కెన్ దే ఎంటర్ పీపుల్? ఎస్ దే క్యాన్. సెకండ్ థింగ్, వాట్ విల్ దే డూ? దే విల్ కాజ్ సిక్నెస్. థర్డ్ థింగ్, still what can they do? They will be roaming around people, knowing things about people. అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటారు ఒక్కొక్క మనిషి. వాళ్ళని ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. ఫెమిలియర్ స్పిరిట్స్ అంటే ఒక్కొక్క మనిషి చుట్టూరా 1/3 ఆఫ్ ద సైన్య సమూహం ఏంజల్స్ అని అంటే మరి అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. అది 1/3 కావచ్చు, సింబాలిక్గా కాకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ గ్రేట్ మల్టిట్యూడ్. ఇట్ ఈస్ నాట్ ఫ్యూ ఏంజల్స్ హూ హ్యావ్ కమ్ as evil beings, but most of them, so many of them have fallen from heaven. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఈవిల్ స్పిరిట్స్. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఒక్కొక్క మనిషి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో వాళ్ళని మిమిక్ చేయడము, వాళ్ళ వాయిస్ని మిమిక్ చేయడము, వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ని మిమిక్ చేయడము, వాళ్ళ అపియరెన్సెస్ని మిమిక్ చేయడము. సో ఈ మిమిక్ అనేది చేస్తూ ఉంటారు అందరి గురించి తెలుసుకొని. అండ్ దెన్ వాట్ ఎల్స్ క్యాన్ దే డూ? కొంతమంది దే బిహేవ్ యాజ్ స్లేవ్ స్పిరిట్స్. స్లేవ్ స్పిరిట్స్ అంటే విల్లింగ్ స్పిరిట్స్ అనమాట. విల్లింగ్ స్పిరిట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీడియమ్స్ అని అంటారు కదా, ఎవరైతే ఈవిల్ స్పిరిట్స్ని ఇన్వాల్వ్ చేస్తారో సో వాళ్ళకి ఒబీడియంట్గా ఇంటరాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఆల్సో వాంట్ టు డూ మచ్ మోర్ ఈవిల్. ఈ ఈవిల్ థింగ్స్ని చేయడానికి వాళ్ళకు కూడా ఒక పని కావాలి. సో అప్పుడు పని ఇచ్చినప్పుడు విల్లింగ్గా దే విల్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఎనీ వర్క్ దట్ ఈస్ గివెన్ టు దెమ్. సో దే విల్ బీ కమాండెడ్ లైక్ యూ గో టు దిస్ పర్సన్ బిహేవింగ్ ఇన్ దిస్ వే, లేకపోతే వశీకరణం, డిఫరెంట్ మంత్రాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎట్లా అనంటే వాళ్ళని డిఫరెంట్ మరి ఒకల్ట్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీ విల్ టాక్ అబౌట్ దిస్. ఒకల్ట్ ప్రాక్టీసెస్ అన్ని they will be involving all the evil spirits. So they are submissive, voluntary evil spirits or slave spirits who are willing to work on somebody at somebody else's command. So when you invite an evil spirit, they will come and they will do what you want and never leave you again. So alanti things anetvi, these are the things that evil spirits can do. That's all, nothing else. Can anybody see any evil spirit? No, they don't have any form at all. Any form at all. They don't have a form. They andike gali అని అంటారు. So they don't have any form. Can anybody feel evil spirits? No, they don't. Unless they enter somebody else, nobody can feel the evil spirit just like that. అగైన్ హియర్ ఇస్ అ కండిషన్ ఏంటి అని అంటే మరి ఈ అక్కల్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సో ఆల్ ద ఈవిల్ స్పిరిట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వెన్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ దే టేక్ కంట్రోల్ ఆన్ ఎ పర్సన్, సో దట్ ఈస్ ద టైమ్ వెన్ దే కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద పారానార్మల్ థింగ్స్. ఇట్లాంటివి అంటే ఆబ్జెక్ట్స్ మూవ్ కావడం కానీ లేకపోతే హిట్ కావడం కానీ, సో ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెపిక్టెడ్, యునో హౌ ద ఈవిల్ స్పిరిట్ కెన్ మేక్ అ పర్సన్ బిహేవ్. బట్ దెన్ అగైన్ ఒక మనిషి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారని అంటే వాళ్ళలో ఈవిల్ స్పిరిట్ ఉంటేనే మరి అట్లాంటి అన్కంట్రోలబుల్ బిహేవియర్ ఇట్లాంటివన్నీ జరగడం జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ do not happen normally, but they can happen to people who are very much involved in these things. So akkada kuda again it is a matter of control. So it is conditional. That is why what all the evil spirits can do again, so they are spirit beings which cannot be seen. So first point, so em cheyagalugutaru evil spirits anante, can they enter a person? Yes, they can enter a person. Then again it is conditional. So it depends on how a person is, where they go, their faith, everything. So second, what will they do? They will cause sickness. Number 3, మరి విల్లింగ్ స్పిరిట్స్ అనేవి వీళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు 24 గంటలు అని అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరిని చెడగొడదామా, ఎవరిని ఎట్లా వాడుకుందామని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఫెమిలియర్ స్పిరిట్స్ అని అంటారు. దెన్ ఇంకొక కేటగిరీ ఎవరు? స్లేవ్ స్పిరిట్స్. ఎవరెవరైతే మరి అకల్ట్ ప్రాక్టీసెస్లో అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి అంటే అకల్ట్ ప్రాక్టీసెస్లో నాట్ ఓన్లీ slave spirits, so the other spirits also who would have taken
కంట్రోల్ ఆన్ ఎ పర్సన్. సో ఇలాంటివన్నీ అదర్ స్పిరిట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో స్పిరిట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అకల్ట్ ప్రాక్టీసెస్. అండ్ ఫైనలీ, కెన్ యూ ఫీల్ them? No, you cannot feel them normally, but then again it is conditional. Can you see them? No, you cannot see them. So these are the things about the devil and the evil spirit. So basically devil ante evaru? Satan ante Lucifer, because he is the ఒక రకంగా లీడర్ అని అనుకోవచ్చు. బట్ సైతాన్తో పాటు చాలా సైతాన్లు ఉంటారు. సో ఎప్పుడెప్పుడైతే బైబిల్లో దేవుడు వేరే వేరే ప్రాఫిట్స్తో ఇలా చెప్పు అలా చెప్పు అని మాట్లాడినప్పుడు కొంతమంది రాజులు, వికెడ్ కింగ్స్ ఉండినారు. సో ఒక మనిషి, వికెడ్ మనిషి లేకపోతే ఈవిల్ మనిషి గురించి మాట్లాడినప్పుడల్లా ఈ లూసిఫర్ కాంటెక్స్ట్ అనేది మాట్లాడడం జరుగుతుంది. సో అక్కడ జరిగేది మరి ఒక రాజు గురించి, దిగజారిపోయినటువంటి రాజు గురించి అన్నప్పుడు మళ్ళీ అక్కడ లూసిఫర్ గురించి మాట్లాడినట్టుగా ఒకటి. అందుకే మనం ఎవరైనా బాగా ఈవిల్గా ఉంటే సైతాన్ అని తిడతాము. సో అట్లా అదే మాదిరిగా సో అట్లాంటి ఒక డిస్క్రిప్షన్ అనేది వీ గెట్ టు సీ ఇన్ ద బైబిల్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హూ ఈస్ ద డెవిల్ అండ్ వాట్ పవర్స్ హీ హ్యాడ్. సో there was a man called Job. యోబు అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. సో యోబు స్టోరీలో చూసినట్లయితే మొదట మరి యోబు ఉంటాడు, హూ ఈజ్ వెరీ రిచ్ అండ్ వెరీ ప్రాస్పెరస్ అండ్ హూ ఈజ్ అ వెరీ గాడ్లీ పర్సన్. ఎవ్రీ డే ఉదయాన్నే లేచి మరి వాళ్ళ పిల్లలందరి కోసం కూడా, ఒక్కొక్కరి కోసం కూడా సాక్రిఫైసెస్ ఆఫర్ చేసి, మరి వాళ్ళకి ఒకవేళ తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తే ప్రభా వీళ్ళని క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేసేటటువంటి ఒక భక్తిపరుడు. అట్లాంటి ఒక మనిషి ఉండినాడు. సరే, ఒక దినం వచ్చింది. ఆ దినంలో మరి అందరూ కూడా దేవుని ఎదుట, అంటే దే విల్ ప్రజెంట్ దెమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్ అని అంటే వాళ్ళు లెక్కలు చెప్పాలా. సో అందరూ కూడా మరి అటెండెన్స్ కానీ మరి లెక్కలు కానీ చెప్పేటటువంటి ఒక దినంలో సన్స్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? ఏంజల్స్. సో ఏంజల్స్ అంతా కూడా మరి వచ్చి వాళ్ళ అకౌంట్ దేవుడికి ఇచ్చే టైంలో సైతాన్ కూడా వస్తాడు. ఏం తిట్టొచ్చావు అని అంటే అప్పుడు అంటాడు, మరి భూమిపైన సంచారం చేసుకుంటా పైకి కిందికి తిరుక్కుంటా వచ్చాను అని అంటాడు. అంటే అప్పుడు యోబుని చూసినావా నువ్వు అని అంటే చూశాను, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ కదా. అవును, మరి నువ్వు కంచె వేసావు కదా, అందుకే ఆ కంచె తీసేయి, మరి నిన్ను కర్స్ చేయకుండా పోతాడేమో అప్పుడు చూద్దాము అని అంటాడు. అంటే దేవుని ప్రొటెక్షన్ అనేది మనుషుల చుట్టూరా ఉంటుంది. సో ఉన్నప్పుడు నో ఈవిల్ విల్ బిఫాల్ us, నో ఈవిల్ కెన్ టచ్ us వెన్ గాడ్స్ ప్రొటెక్షన్ ఈజ్ దేర్. ఆ ప్రొటెక్షన్ ఇది దేవుడు సరే నేను తీసేస్తా, నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ యోబు ప్రాణంని మాత్రం నువ్వేం చేయొద్దు అని అంటాడు. అంటే వెన్ గాడ్స్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ దేర్, ద డెవిల్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ హిస్ పవర్ అండ్ కంట్రోల్ ఆన్ లైఫ్. అది కూడా కండిషనల్గా. సో కండిషనల్గా అంటే ఎట్లా అని అంటే అదే మనుషులు మరి వాళ్ళ సోల్స్ని ట్రేడ్ చేసేసిన తర్వాత ఎప్పుడైనా కూడా సైతానికి ఇప్పుడు ఇట్లనే ఇట్లా ఈ గేమ్స్, స్పిరిట్ గేమ్స్ ఇట్లాంటివన్నీ ఆడి మరి ఆ ఊరిలో చిక్కుకోపోయి ఉంటారు చాలామంది. సో హాస్టలర్స్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా, సో దే డై ఎ మిస్టీరియస్ డెత్, దే డై మరి హాంటెడ్ బై ద ఈవిల్. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సూసైడ్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ మిస్టీరియస్ థింగ్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హౌ? బికాస్ దే హ్యావ్ ట్రేడెడ్ దేర్ సోల్ అండ్ ద డెవిల్ హ్యాస్ గాట్ పవర్. సో వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అని అంటే వెన్ ఎవర్ దే ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్, దే డోంట్ లైక్ ఇట్, దే డోంట్ లైక్ టు బీ ఇన్ దాట్ ఎనీమోర్. అండ్ వాళ్ళు పారిపోవాలి అని చూస్తారు. అక్కడ ఉండకుండా వాళ్ళు పారిపోవాలి అని చూసినప్పుడు ఆ టైంలో సైతాన్ వదిలిపెట్టాడు. దొరికింది నాకు ఒక ప్రాణం అని చెప్పి తీసేస్తాడు అట్లా. సో సైతాన్కి ప్రాణం తీసే పవర్ ఉందా? ఎవరిపైన ఉంది? ఎవరైతే సైతాన్కి వాళ్ళ లైఫ్ పైన కంట్రోల్ ఇస్తారో బై దీస్ ఆల్ ద బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, అకల్ట్ ప్రాక్టీసెస్, ఏదైనా కూడా సరే అకల్ట్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళ ప్రాణం పైన సైతాన్కి వాళ్ళ ప్రాణాలు తీసే అధికారం ఉంది. కానీ ఎవరి చుట్టూ అయితే దేవుని కంచె ఉంటుందో, ఎవరైతే దేవుని ప్రొటెక్షన్లో ఉంటారో వాళ్ళ ప్రాణం తీసే అధికారం సైతానుకు లేదు. అందుకే దేవుడు అంటాడు, కంచె నేను తీసేస్తా, కానీ నువ్వు యోబు ప్రాణాన్ని మాత్రం ఏం చేయొద్దని. సరే అంటాడు, వెళ్తాడు, టెస్ట్ చేస్తాడు. ఇంకా యోబు స్టోరీ వద్దు మనకి, వీఆర్ అండర్స్టాండింగ్ ఓన్లీ అబౌట్ ద డెవిల్. సో ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ గురించి తెలిసింది కాబట్టి మనం ఎలా ఉండాలి, ఈవిల్ స్పిరిట్కి అధికారం ఇవ్వాలా ఇవ్వద్దా, ఏం చేయాలి ఏం చేయకూడదు, వీ కెన్ థింక్ అబౌట్ అట్లా. సో యాక్సిడెంటల్గా ఒకవేళ ఏమైనా తినేస్తే మనకెట్లా తెలుస్తుంది దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది అని మనకెట్లా తెలుస్తుంది అంటే మనకు తెలియాల్సిన అవసరం లేదు కదా, మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుందంటే తెలియదు. బట్ when there is a seer, when there is a caretaker for us, when there is a God who keeps his eye on us,
ఈవిల్ ఐ అని అంటారు కదా, మరి దిష్టి తగులుతుంది అది ఇది అండ్ ఆల్. సో ఇఫ్ వీ హ్యావ్ గాడ్స్ ఐస్ ఆన్ అస్, వీ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ ఎనీ అదర్ ఈవిల్ ఐస్. అండ్ సో ఒకవేళ కనుక దేవుడు మన పైన చూస్తా, ఆయన ఎట్లా చూస్తాడు, కునుకోకుండా నిద్రపోకుండా చూస్తాడు. సో అట్లాంటి ప్రొటెక్టర్ మనకున్నప్పుడు వాట్ ఈవిల్ కెన్ బిఫాల్ us అన్లెస్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అకల్ట్ యాక్టివిటీస్. సో అట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు, కానీ బట్ వీ హ్యావ్ ప్రొటెక్షన్ వెన్ వీ బిలీవ్ అండ్ వీ గివ్ ద లార్డ్షిప్ టు గాడ్.